నమస్కారం అందరికీ. వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ అగ్వి సుధాకర్ ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్. మీరందరూ చూస్తున్నారు కదా గత ఎపిసోడ్స్ నుంచి మన లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, ప్రాబ్లమ్స్ అన్నిటికీ మంచి మంచి సొల్యూషన్స్ తెలుసుకుందాం. అలాగే ఇవాళ కూడా మరికొన్ని క్వశ్చన్స్ అడిగి మేడంని మంచి సొల్యూషన్స్ అడిగేద్దాం. పదండి, ఇంకెందుకు లేదు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం, టీనేజ్ అంటే కాలేజ్ డేస్లో లవ్ చేసుకుంటారు, బ్రేకప్ చేసుకుంటారు. అంటే లవ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే టోటల్ కాలేజ్ కి తెలిసిపోతుంది ఇద్దరు లవర్స్ అని. బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ బ్రేకప్ అయిపోయిన తర్వాత అదే అనౌన్స్మెంట్ వస్తుంది కాలేజ్ మొత్తానికి. అందరూ ఏమనుకున్నారు, వీళ్ళిద్దరు ఇంకా విడిపోయారు, వీళ్ళిద్దరు లైఫ్ లో ఇంకా పెళ్లి చేసుకోరు అని. కానీ అలాంటి కప్పులే పెళ్లి చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి అసలు అలాంటి వాళ్ళు కలిసి ఉంటారా, లైఫ్ లో జర్నీని మళ్ళీ రీస్టార్ట్ చేయగలరా, లేకపోతే అక్కడే అయిపోయి అలానే ఆగిపోతారా? ఒకసారి వివరించండి. షూర్. అది నీ డౌట్ అంటావా, అందరి డౌట్ అంటావా? కామన్ గా జరిగేదే. బట్ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఎవరు కావాలి అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అందరికీ ఆ ఫ్రీడమ్ అనేది యూనివర్స్ ఇచ్చింది. మన లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా చూసుకోవాలి అంటే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి కామన్ గా వస్తాయి. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే చిన్నప్పుడే, ఇందాక చెప్పిన క్వశ్చన్కి ఏంటంటే కాలేజ్లో ఉన్నప్పుడే, అంటే ఒక ఏజ్లో ఉన్నప్పుడే హార్మోనల్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మనకి ఏంటంటే ఫిజికల్గా కూడా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. సో అలాంటి టైంలో లవ్ అనేది చాలా మందికి ఉంటున్నారు కూడాను. డైవర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, నువ్వు అన్నట్టు విడిపోయిన వాళ్ళు ఉన్నారు. అది కాలేజ్ కాకుండా కాలేజీలో పెళ్ళయి బయటకు వచ్చి విడిపోయిన వాళ్ళు, అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సన్నిహితంగా ఉంటూ చాలా, అంటే వీళ్ళిద్దరూ ఒకరికొకరు లేకపోతే చచ్చిపోతారు అన్న ఒక ఖయామత్ అన్నట్టు అలా చేసుకుని విడిపోయిన వాళ్ళు ఉన్నారనమాట. ఈ లోకంలో అన్ని కేసెస్ ఉన్నాయి, మనం ఏం చేయలేము దానికి. బట్ జనరల్గా చెప్పుకోవాలి అంటే తప్పక పెళ్ళైన వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడు వాళ్ళతో ఉండడం అనేది కామన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇష్యూస్. అంటే ఏంటి? ఈగో ఇష్యూస్, ఈగో క్లాషెస్. ఇద్దరు కాలేజ్ అని చెప్పావు కనుక ఇద్దరు క్లాస్మేట్స్ అని అయి ఉండాలి. లేకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ ఏమో మీరిద్దరు బాగుంటారు, మీరిద్దరు జోడీ బాగుంటుందని తోసేనా ఉండాలి. సో ఫస్ట్ ఆ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటంటే ప్రేమలో ఉన్నప్పుడు కానీ లేకపోతే చదువుకున్నప్పుడు కానీ డిఫరెంట్గా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు చదువుతున్నప్పుడు ఏంటంటే యూఆర్ ఆల్వేస్ డైవర్టెడ్. మనం చదువుకోవాలి, ఇది చేయాలి, ఈ నోట్స్ తీసుకోవాలి, ఈ లెక్చరర్తో ఎలా ఉండాలి, ఈ ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. సో అలా గడిచిపోతుంది. పెళ్ళైన తర్వాత అది డిఫరెంట్. అంటే ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది ఒకరికొకళ్ళు. అప్పుడు అంత ఫ్రీడమ్ ఉండదు. అంత సన్నిహితంగా ఉన్నా కూడా అంత ఫ్రీడమ్ అనేది ఒక గదిలో పడేసి, ఇప్పుడు నువ్వు విడిగా అంటే ఆలు మొగల కింద ఉండాలి అన్నప్పుడు తప్పక ఎవరైనా సరే, లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఆ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోకుండా ఆ ఇష్యూస్ మీదే ఫోకస్ చేస్తే, సొల్యూషన్ మీద ఫోకస్ చేయకుండా ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తే తప్పక ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. అది తప్పక సెపరేషన్ దగ్గరికి తీసుకెళ్తుంది, తప్పక వెళ్తుంది. అదొకటి. రెండోది ఏంటంటే మనకి యూతల వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ ఇన్ లాస్ ఉంటారు. వాళ్ళ చాలా రీతులు ఉంటాయి, అంటే వాళ్ళ పద్ధతులు ఉంటాయి. సో ఆ పద్ధతులు పాటించకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఇంటర్ఫియర్ అయ్యి ఇలా లేరు అలా లేరు, మన పద్ధతి ఇది కాదు అది కాదు, వెనకాతల మాట్లాడుకుని విడిగా మొగాడితో విడిగాను ఆడవాళ్ళతో విడిగాను ఈ అబ్బాయి ఇట్లా అని లేకపోతే ఆ అమ్మాయి ఇట్లా అని ఇలా మాట్లాడినప్పుడు కూడా ఇలాంటి ఇష్యూస్, సెపరేషన్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే ఇద్దరు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కూర్చొని మాట్లాడుకోవాలి. నువ్వు ఫ్రెండ్షిప్తోనే మొదలెట్టావు కదా, మరి ఫ్రెండ్స్గా ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్తే తప్పక విడిపోరు. ఎప్పటికైనా ఫ్రెండ్షిప్పే నిలుస్తుంది. ఇప్పుడు ఆలు మొగలైనా కూడా ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళే లాంగ్ టర్మ్ ఉంటారు ఒకరితో ఒకళ్ళు. మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలని ఏం లేదు, మనిషి కూడా మారుతూనే ఉంటుంది. సిచ్యువేషన్ బట్టి కొంచెం మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే ఫిజికల్గా కూడా మారుతూ ఉంటారు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, నాకు జాతకానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి ఏమో లావ్ అయిపోయిందిట, ఎందుకంటే పిల్లను కనింది, 1 year అయింది పెళ్ళయి, నాకు ఇష్టం లేదు అంటాడు.
సో అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇష్టపడి చేసుకున్న వాళ్ళే. సో ఫిజికల్గా రూపానికి తేడా వస్తుంది, మెంటల్ యాటిట్యూడ్కి తేడా వస్తుంది. ఇవి రెండు అర్థం చేసుకోవాలి అన్నప్పుడు ఇద్దరు కూర్చుని, మూడో వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ లేకుండా కూర్చుని మాట్లాడుకున్న వాళ్ళు తప్పక కలిసి ఉంటారు. ఇంతే దానికి అంటే ఏంటి, అండర్లైన్ చేసి చెప్పచ్చు అనమాట. అలాగే ఇంకోటి మనం చూసామంటే పిల్లలు ఉన్నప్పుడు కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మనకి చాలా కేసెస్ ఉన్నాయి మన దగ్గర కూడా అలాగా. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా అంటే ఏంటి, ఆల్మోస్ట్ పిల్లలు 20 years అలా వచ్చినప్పుడు కూడా విడిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ కలిసి ఉండి 25 years వరకు కలిసి ఉండి విడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళ కొంచెం అసహ్యం అందాం, ఓకే, సో ఒక డిస్లైక్ అందాం పోనీ ఇంగ్లీష్లో, కొంచెం డిస్లైక్ రావడం అనేది కామన్. ఎందుకంటే అంత క్లోజ్ రిలేషన్షిప్లో అది కామన్ ఉంటుంది. అందుకని ఏంటంటే మన పెద్దవాళ్ళు ఇదివరకు ఒక చెప్పేవారు, అందుకే అందరితో ఉండేవాళ్ళు. అంటే ఏంటి, ఒకళ్ళు పెద్దవాళ్ళు కూడా మనని చూసుకునేవాళ్ళు. ఈ ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. అండ్ కొంచెం దూరంగా ఉండడం కానీ, లేకపోతే ఏంటంటే పుట్టింటికి వెళ్ళి రావడం, ఇట్లాంటివన్నీ ఇదివరకు ఉండేవి, ఇప్పుడు అవన్నీ లేవు. అండ్ సోషల్ మీడియా కూడా చాలా ఎక్కువైపోయింది, వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ అనేది ఎక్కువైపోయింది. సో ఎప్పుడు నువ్వు ఇఫ్ యూ లెట్ సంబడి ఇంటర్ఫియర్ దాంపత్య జీవితంలో, తప్పక అది కిందకి దిగజారిపోతుంది అనమాట. సో నువ్వు అడిగిన క్వశ్చన్స్కి తప్పక అండర్స్టాండింగ్ ఉంటే, ఫస్ట్ మిస్అండర్స్టాండింగ్ రావచ్చు, తర్వాత అండర్స్టాండింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అండర్స్టాండింగ్ ఉంటే, ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ లేకపోయినా ఒకళ్ళని అర్థం చేసుకుంటే తప్పక కలిసి ఉంటారు.